హలో ఫ్రెండ్స్, మనం హిమాలయాస్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ క్వశ్చన్స్ మనకి డిఫరెంట్ స్టేట్ లెవెల్ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే సబ్ డివిజన్ ఆఫ్ హిమాలయాస్ క్యారెక్టరిస్టిక్స్ ఇచ్చి మ్యాచ్ చేయమన్నారనమాట. ముందుగా చూసుకుంటే ట్రాన్స్ హిమాలయాలో మనకి ఇంక్లూడ్స్ కారాకోరం, లడాక్, జస్కర్ రేంజ్. ఏకి 3 అని తెలిస్తే ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది. తర్వాత గ్రేటర్ హిమాలయాస్లో మనకి లాఫ్టియెస్ట్ పీక్స్, హైయెస్ట్ పీక్స్ ఉంటాయన్నమాట. మౌంట్ ఎవరెస్ట్, కాంచన్జంగా. బీకి 4 అని తెలిస్తే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది ఆప్షన్ డి. తర్వాత లెస్సర్ హిమాలయాస్లో మనకి హిల్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. నోన్ ఫర్ హిల్ స్టేషన్స్ లైక్ సిమ్లా, ముస్సోరి. తర్వాత శివాలిక్స్ వచ్చి కంపోజ్డ్ ఆఫ్ అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ ఫార్మింగ్ ఫుట్ హిల్స్, అవే శివాలిక్స్. మనం ఇప్పుడు హిమాలయాస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం. హిమాలయాస్ మనకి లాంగిట్యూడినల్ ఎక్స్టెంట్లో చూసుకుంటే నార్థన్ మోస్ట్ రేంజ్ వచ్చి గ్రేట్ ఇన్నర్ హిమాలయస్ ఆర్ ది హిమాద్రి. మనకి గ్రేటర్ హిమాలయస్ ఉంటాయి. గ్రేటర్ హిమాలయస్లో మళ్ళీ గ్రేట్ హిమాలయస్, తర్వాత ట్రాన్స్ హిమాలయస్ కూడా ఉంటాయన్నమాట. ఇక్కడ మనకి హిమాలయస్ కన్సిస్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ ప్యారలల్ మౌంటైన్ రేంజెస్. మనకి గ్రేటర్ హిమాలయన్ రేంజ్లో విచ్ ఇంక్లూడ్స్ గ్రేట్ హిమాలయస్, తర్వాత ట్రాన్స్ హిమాలయన్ రేంజ్, తర్వాత మిడిల్ హిమాలయన్ రేంజ్, తర్వాత మిడిల్ హిమాలయస్, తర్వాత వచ్చి శివాలిక్ అన్నమాట. మనం ఇక్కడ చూసుకుంటే గ్రేటర్ హిమాలయస్ దాంట్లో మనకి గ్రేట్ హిమాలయస్, ఇక్కడ మనకి ట్రాన్స్ హిమాలయస్ కారాకోరం రేంజు, కైలాస్ రేంజు, తర్వాత లెస్సర్ హిమాలయస్, ఫుట్ హిల్స్లో వచ్చి మనకి శివాలిక్ ఉంటుంది అన్నమాట. ట్రాన్స్ హిమాలయన్ రేంజ్లో మనకి జస్కర్ రేంజు, లడాక్ రేంజు, ది కైలాస్ రేంజు, ది కారాకోరం రేంజు ఉంటాయి అన్నమాట. మనం గ్రేట్ హిమాలయస్ అని చెప్పుకున్నాం కదా. గ్రేట్ హిమాలయస్లో మనకి హైయెస్ట్ పీక్స్, సమ్ హైయెస్ట్ పీక్స్ ఆఫ్ ది హిమాలయస్లో మౌంట్ ఎవరెస్ట్, తర్వాత మనకి కాంచన్జంగా ఇండియాలో 8598 అని ఉంది ఎన్సిఆర్టీలో. మనకి ఆన్లైన్లో చూసుకుంటే 8586. అదే మనకి క్వశ్చన్ వచ్చింది విత్ ది ఎలివేషన్ ఆఫ్ 8586 meters ఈజ్ ద హైయెస్ట్ పీక్ ఇన్ ఇండియా, కాంచనజంగా. ఇక్కడ చూసుకుంటే కాంచనజంగా మనకి సమిట్ హైయెస్ట్ 8586 మీటర్స్ అన్నమాట, ఇండియాలో హైయెస్ట్ పీక్. తర్వాత హిమాద్రి తర్వాత హిమాచల్ ఆర్ లెస్సర్ హిమాలయస్ ఉంటాయి. ఈ లెస్సర్ హిమాలయస్లో మనకి ఫేమస్ వ్యాలీస్ ఉన్నాయి, కాశ్మీర్, కంగ్రా, కులు. అదేవిధంగా హిల్ స్టేషన్స్ మనకి ముస్సోరి, సిమ్లా. తర్వాత వచ్చి శివాలిక్స్లో కంపోజ్డ్ ఆఫ్ అన్కన్సాలిడేటెడ్ సెడిమెంట్స్ బ్రాట్ డౌన్ బై ద రివర్స్ ఫ్రమ్ ది మెయిన్ హిమాలయన్ రేంజెస్ లొకేటెడ్ ఫార్దర్ నార్త్. మనకి శివాలిక్ అనే ఆ పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ జియోలాజికల్ ఫార్మేషన్ ఉందన్నమాట నియర్ డెహ్రాడూన్, శివాలా అని ఆ పేరు మీద ద శివాలిక్. తర్వాత మనకి శివాలిక్స్లో డూన్స్ ఉంటాయి, డెహ్రాడూన్, కోట్లీ డూన్, పట్లీ డూన్. మనం ఇప్పుడు లాంగిట్యూడినల్గా చూసాం. అదేవిధంగా రీజనల్ డివిజన్స్ కూడా ఉంటాయన్నమాట హిమాలయాస్లో. దాని మీద క్వశ్చన్ వచ్చింది. ది పార్ట్ ఆఫ్ హిమాలయస్ బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ ఈజ్ కాల్డ్ కుమవాన్ హిమాలయస్.
ఇక్కడ మనం చూసుకుంటే బిసైడ్స్ లాంగిట్యూడినల్ డివిజన్స్ ద హిమాలయస్ హ్యావ్ బీన్ డివైడెడ్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రీజన్స్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఈ రీజనల్ డివిజన్ వచ్చి మనకి పంజాబ్ హిమాలయ వచ్చి ఇండస్ అండ్ సట్లెజ్. తర్వాత వచ్చి మనకు క్వశ్చన్ వచ్చి సట్లెజ్ అండ్ కాళీ రివర్స్ మధ్య ఉండేది కుమ్వాన్ హిమాలయస్. కాళీ తీస్టా రివర్స్ మధ్యలో ఉండేవి నేపాల్ హిమాలయస్. తీస్టా దిహాంగ్ రివర్స్ మధ్యలో ఉండేది అస్సాం హిమాలయస్. తర్వాత మనకి ఈస్టర్న్ హిల్స్ మౌంటైన్స్ ఉంటాయి. వాటిలో మనం పూర్వాంచల్ అంటాం. ఈ పూర్వాంచల్లో మనకి పట్కాయ్ హిల్స్, నాగా హిల్స్, మణిపూర్ హిల్స్, మిజో హిల్స్ ఇలా ఉంటాయి. ఇక్కడ మనకి చూసుకుంటే లోకల్ డివిజన్ ఆఫ్ హిమాలయస్. పంజాబ్ హిమాలయ వచ్చి బిట్వీన్ ఇండస్ అండ్ సట్లెజ్ రివర్స్. కుమవాన్ హిమాలయాస్ వచ్చి బిట్వీన్ సట్లెజ్ అండ్ కాళీ రివర్స్. నేపాల్ హిమాలయ వచ్చి బిట్వీన్ కాళీ అండ్ తీస్టా రివర్స్. అస్సాం హిమాలయ వచ్చి బిట్వీన్ తీస్టా అండ్ దిహాంగ్ రివర్స్. తర్వాత పాసెస్ సంబంధించి క్వశ్చన్ వచ్చింది. పాసెస్ ఎక్కడున్నాయి, స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ? నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నారు. లిపు లేక్ చూసుకుంటే మనకి ఉత్తరాఖండ్లో ఉందన్నమాట. మిగిలిన కరెక్టే. నాతులా సిక్కిం, బొమ్డిలా అరుణాచల్ ప్రదేశ్, సిప్కిలా హిమాచల్ ప్రదేశ్. మనకి నాట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఆన్సరు, ఓన్లీ 1. ఇక్కడ అన్ని పాసెస్ ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకు వచ్చింది లిపు లేక్ ఉత్తరాఖండ్. అక్కడ మనకి ఉత్తరాఖండ్ బదులు లడాక్ అని ఇచ్చారు, అందువల్ల ఇన్కరెక్ట్ అయింది. మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. తర్వాత క్లాస్ 11th ఎన్సీఆర్టీ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చి మనకి అసెషన్ రీజన్ ఇచ్చారు. అసెషన్ ఏంటంటే హిమాలయస్ ఫార్మ్ సోర్స్ ఆఫ్ సెవరల్ లార్జ్ పెరీనియల్ రివర్స్. మనకు తెలుసు కదా, గంగా, బ్రహ్మపుత్ర, ఇండస్. తర్వాత రీజన్ వచ్చి ద హయ్యర్ రేంజెస్ ఆఫ్ హిమాలయస్ ఆర్ స్నో కవర్డ్ త్రూ అవుట్ ది ఇయర్. రీజన్ కూడా కరెక్టే. రీజన్ మనకి అసెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్స్ చూడండి. ఆప్షన్ ఏలో బోత్ అసెషన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ ట్రూ బట్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. మనకి అసెషన్ రీజను కరెక్ట్, రీజను అసెషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి మనకి ఆప్షన్ డి ఆన్సర్. బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. మనకి ఇక్కడ చూసుకుంటే ద స్నో కవర్ మౌంటైన్స్ గివ్ బర్త్ టు మెనీ గ్లేషియర్స్. ద గంగా ఆరిజినేట్స్ ఫ్రమ్ దిస్ గ్లేషియర్. మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. మనం ఈస్టర్న్ హిమాలయస్లో చెప్పుకున్నాం కదా, ఈ హిల్స్ అన్నీ ఒకసారి చూసుకోండి. మిజో హిల్స్, పట్కాయ్ హిల్స్, నాగా హిల్స్, గారో, కాశీ, జైంతియా హిల్స్. తర్వాత మనకి కాంచనజంగా సిక్కిం నేపాల్ బౌండరీలో ఉంటుంది. తర్వాత నెక్స్ట్ మౌంట్ ఎవరెస్ట్. ఇవన్నీ ఒకసారి చూసుకోండి. హిమాలయస్ సంబంధించి మనకి ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.